ఈ నగరానికి పురాతనం నుంచి ఉన్నటువంటి నామధేయం కాస్త హనుమద్గిరి. హనుమద్గిరి కాస్త కాలక్రమేణా హనుమకొండగా మారింది. ఈ నగరంలో చూసుకున్నట్టయితే ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నాయి. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చారిత్రక నిలువలుగా ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ హనుమద్గిరిలో ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఉంది. అదే శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఆ దేవాలయం ఏంటి, ఆ చరిత్ర ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. అదృశ్య రూపంలో ఉండి ఆ స్వామివారిని నిత్యం ధ్యానిస్తున్న మునులు కలియుగంలో దేవుడున్నాడు అనడానికి నిదర్శనమే ఈ దేవాలయం. హనుమకొండ, వరంగల్ నగరాల మధ్య ఉన్నటువంటి భద్రకాళి చెరువుకు ఆనుకుని ఉన్న శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇప్పటికీ ఆ దేవదేవుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయం చూసుకున్నట్టయితే ఒక గిరిపై అంటే కొండపై ఉంది. ఈ కొండపైకి ఎక్కడానికి గతంలో ఎప్పుడు కూడా మెట్లు లేవు. సాధారణంగా మనుషులు పాక్కుంటూ పైకెక్కేవాళ్ళు. కాలక్రమేణా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఇక్కడ కొండపైనే బండను చెక్కి మరీ మెట్లను తయారు చేశారు. మనం చూసుకోవచ్చు, కొండను తొలిచి మెట్లను తయారు చేశారు. ఒక విధంగా చూసుకున్నట్టయితే గతంలో ఏ విధంగా మెట్లను తయారు చేసేవారు, వారు ఎలాంటి కృషి ఉండేది అనేది కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా చూసుకున్నట్టయితే కాకతీయుల సామ్రాజ్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పరిపాలన సాగించారు అనడానికి మనకు ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, కాకతీయుల నాటి శిల్పకళ ఇక్కడ మనకు అవపడుతుంది. కాకతీయులు కట్టినటువంటి కోట కానీ అటువంటివి మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకుంటూ కాకతీయులు పరిపాలన చేసినని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విశేషాలు వింతలు ఉన్నాయి. మరి చూద్దాం పదండి. ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరిక మేరకు ఈ గుహలో వెలిశారని చెబుతుంటారు. ఇద్దరు మునులు తపస్సు చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెప్పించినందుకుగాను ఆ నరసింహస్వామి ఆ గుహలో వెలిశారట. స్వామివారు వెలిసిన వెంటనే మునులు ఇద్దరూ కూడా అదృశ్యమయ్యారట. కాని స్వామి, నిన్నే మేము తలుచుకుంటూ నీకు పూజలు చేసుకునే భాగ్యం కల్పించు అనడంతో స్వామివారు వారికి అభయమిచ్చి అదృశ్య రూపంలో మీరు ఇక్కడే ఉంటారని వారికి చెప్పడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటినుండి మునులు ఇద్దరూ కూడా ఆ దేవాలయంలో అదృశ్య రూపంలో స్వామివారిని స్మరించుకుంటూ ఉంటారు అనేది చరిత్ర, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం ప్రత్యేకత చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్టయినా కూడా అతి చిన్న కోనేరు. అది ఏ కాలంలో కానీ, ఎండాకాలం కానీ, వానాకాలం కానీ నీరు పెరగడం కానీ తగ్గడం కానీ కనిపించదు. ఎప్పుడూ ఒకే విధంగా నీరు ఒకే మట్టంతో ఉంటుంది. ఆ జలంతోనే స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మునులకు తాను స్వయంగా ఇక్కడ వెలిశానని చెప్పడంతో ఆ మునులు ఇక్కడ తపస్సు చేసినట్టు ఇప్పటికీ అదృశ్య రూపంలో ఆ మునులు స్వామివారిని దర్శించుకుంటూ తపస్సు చేస్తున్నట్టుగా స్థల పురాణం కూడా చెప్తుంది. మనం చూసుకున్నట్టయితే మరిన్ని విశేషాలు కూడా మనం లోపల చూసుకోవచ్చు. ఆ మునులు కూర్చున్న ప్రాంతం ఇప్పటికీ కూడా వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వేడిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో నీరు చల్లినా కూడా వెంటనే ఆవిరైపోతుంది. అలాంటి అద్భుతాలు మరెన్నో చూద్దాం పదండి. ఇప్పటికీ కూడా వారు కూర్చున్న ప్రాంతంలో నీరు పోసినట్లయితే అక్కడ వేడికి ఆవిరైపోతుంది. వారు కూర్చున్న పక్కన నీరు చల్లితే ఆ నీరు అలాగే ఉంటుంది. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అంతేకాకుండా స్వామివారి గుహలో సాధారణంగా చల్లగా ఉంటుంది. కాని స్వామివారి శ్వాస తీసుకోవడం వల్ల ఆ ప్రాంతమంతా కూడా వేడిగా ఉంటుంది. ఏ కాలంలోనైనా కూడా విపరీతమైన వేడితో ఈ గుహ ఉంటుంది. అంతేగాకుండా ఆ గుహల్లో ప్రత్యేకంగా ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు ప్రపంచంలో అతి చిన్న కోనేరుగా కూడా చెప్పుకోవచ్చు. కాని ఆ కోనేరులో ఎప్పుడూ నీరు ఉంటుంది. ఎండాకాలం కాని, వానాకాలం కాని, చలికాలం కాని, వానలు ఎక్కువ పడ్డప్పుడు పొంగడం గాని, ఎండలు బాగా కొడితే అడుగంటిపోవడం లాంటివి ఏమీ ఉండకుండా నీరు ఎప్పటికీ ఆ కోనేరులో ఉంటుంది. ఆ కోనేరు నీటితోనే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవాలయంలో ప్రత్యేకంగా ఒక మూల చిన్న కోనేరు, ఇది చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అతి చిన్న కోనేరుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నిత్యం ఎప్పుడు కూడా జలం ఉంటూనే ఉంటుంది. ఎండాకాలం కానీ వానాకాలం పెరగడం కానీ ఎండాకాలం ఎండిపోవడం లాంటివి ఏమీ ఉండవు. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోనేరులో చూసుకున్నట్టయితే ఆ నీరు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆ నీటితోనే స్వామివారికి నిత్యం అభిషేకాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే పండితులు ఇక్కడ తపస్సు చేశారు అని చెప్పుకోవడానికి మునులు తపస్సు చేశారు, ఇప్పటికీ సజీవంగా అదృశ్య రూపంలో తపస్సు చేస్తారు అనడానికి ఖచ్చితమైన ఆధారం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు మునుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే వారు కూర్చునేటువంటి ప్రాంతం కూడా ఓం అనే అక్షరాలతో రాసి ఉంది. అక్కడ నీరు చల్లినట్టయితే వెంటనే ఆవిరైపోతుంది. ఒక్కసారి మనం ప్రత్యక్షంగా కూడా చూసుకోవచ్చు. మన గురించి స్వామివారు జలం చల్లి చూపిస్తున్నారు, చూసుకోవచ్చు. మనం వేరే ప్రాంతంలో చల్లినట్టయితే ఆ నీరు అలాగే ఉంది, కానీ ఆ ప్రాంతంలో మాత్రం వెంటనే నీరు ఆవిరైపోతుంది. అది ఇక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి ఖచ్చితమైన నిదర్శనమని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుందని ఆలయ పూజారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకించి బుధ గురువారాల్లో సమస్యలు ఉన్నవారు ప్రశ్నలు అడిగితే సమాధానాలు కూడా దొరుకుతాయని చెబుతున్నారు. ఈ ఆలయం కాకతీయ రాజుల కాలం నాటి ముందు నుండి ప్రసిద్ధిలో ఉంది. కొంతకాలం కాకతీయులు ఇక్కడ వారి స్థావరం ఏర్పరుచుకున్నారనడానికి వారి కట్టడాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆలయాన్ని భక్తుల దర్శనార్థం వెడల్పు చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొండను తొలిచే ప్రయత్నం చేయగా అందులో నుండి రక్తం రావడంతో వెంటనే ఆ ప్రయత్నాన్ని ఆపేశారట. అంతేకాకుండా బండను తొలిచేందుకు రంధ్రాలు చేసే ప్రయత్నం చేయగా చేసేవారు మూర్ఛిల్లినట్లు, దాంతో పనులు ఆపేసినట్టు స్వామివారు ఇలానే ఉండాలని కోరుకుంటున్నారని, అంతేకాకుండా కొండను మొత్తం కూడా స్వామివారు ఆవహించి ఉన్నారు అనడానికి సాక్ష్యాలుగా ఇవి నిలుస్తాయి. దాంతో యథావిధిగా ఇప్పటికీ కూడా అలానే పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు ఉన్నటువంటి దేవాలయం శ్రీ హన్మద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. మరిన్ని వివరాలు మనం పూజారిని అడిగి తెలుసుకుందాం. నారాయణ జయ లక్ష్మీనరసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యున్నమహామ్యహం. గర్జంతం గర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హఠంతం రూప్యంతం తాపయంతం దివిభువిదిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం వరంతం వీక్ష్ణంతం ఘూర్ణయంతం శరణికరశతే దివ్యసింహం నమామి. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనరసింహ. ఇప్పుడు మనం హన్మద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయం వచ్చేసి కాపువాడ హన్మకొండ భద్రకాళి మత్తడి దగ్గర గుట్టపైన ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వమే స్వయంగా వెలిశారు. ఇక్కడ స్వామివారు గల వెలవడానికి కారణం ఏంటంటే, స్వామివారి పక్కకే 2 ఋషులు తపస్సు చేశారు. ఆ ఋషుల తపస్సు మేరకే స్వామి వారికి ప్రత్యక్షమై ఇక్కడ గుట్టకు స్వయంగా వెలిశారు. స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు కూర్చున్న ప్లేస్లోనే అదృశ్యమయ్యారు. ఎప్పుడు 1000 సంవత్సరాలకు పూర్వం. అప్పుడు అదృశ్యమైనను ఇప్పటికీ వారు కూర్చున్న ప్లేస్లోనే ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అంటే వారు ఇప్పుడు కూర్చున్న ప్లేస్లోనే ఉండి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు ఎలా తెలుస్తుంది అంటే, వారు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి. ఆవిరైపోవడానికి గల కారణం ఏంటంటే, వారు ఇప్పటికీ మనుష్య రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాన అదృశ్య రూపాన ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. స్వామివారి పక్కకే ఒక కోనేరు కూడా ఉంటుంది. అది కూడా స్వామివారి ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఋషులు తోడిందే.
ఋషులు తోడింది. ఎప్పుడు 1000 సంవత్సరాలకు పూర్వం స్వామివారి ఆజ్ఞ మేరకు నీళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీటితోనే స్వామివారికి రోజు పూజ చేయడం జరుగుతుంది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ నీటి విశిష్టత ఏంటంటే ఎన్ని వర్షాలు పడ్డానో వాటర్ లెవెల్ పెరుగుతుంది కానీ ఓవర్ఫ్లో అన్నది కాదు, మొత్తం ఎక్కి రావు. మళ్ళా ఎంత ఎండలు కొట్టినాను తగ్గుతుంది కానీ మొత్తానికి ఇనికిపోదు. అది ఈ నీటి యొక్క విశిష్టత. మామూలుగా మనం గుహ లోపలికి పోతే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ వేడిగా ఉంటుంది. ఇక్కడ వేడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే స్వామివారు మానవ శరీరాన్ని పోలి ఉంటారు. అంటే మన శరీరం కనుక ఎక్కడ ముట్టుకుంటే అలా వేడి ఎలా ఉంటుందో స్వామివారు కూడా ఇక్కడ అలా ఉంటారు. అంటే ఆయన ముక్కులో నుంచి శ్వాస తీసుకున్నట్టుగా చిన్నగా శబ్దం వస్తుంది. ఆయన వదిలిపెట్టే గాలే ఈ గుహంత పారి ఇలా వేడిగా ఉంటుంది. అంటే ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మొత్తం వంగి రావాల్సి ఉంటుంది. అంటే మనం మనిషి నిలబడి ఎయిడ్ చేద్దామని ఇక్కడ చూడండి, ప్లాస్టింగ్ చేసినట్టుందా. ఇక్కడ నుంచి చెక్కుతుండగా ఇందులో నుంచి నెత్తురు వచ్చేసింది, రక్తం అంతటితోని ఆపేశారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే స్వామివారి ఈ గుండు మొత్తం ఆవిర్భవించున్నట్టుగా మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇదే స్టోన్కు ఇదే గుండుకు ముందట కూడా 2 హోల్స్ ఉంటాయి. అక్కడ కూడా చెక్దామని మొదలు పెడుతుండగా వారికి సాధ్యం కాలేక స్పృహ తప్పి పడిపోయారట. అంటే అంత అద్భుతమైన కొండగా హనుమద్గిరి ప్రసిద్ధికెక్కింది. ఇక ఈ ఆలయానికి రక్షణగా నాగుపాము సంచరిస్తూ ఉంటుందంటూ భక్తులకు కనిపించినా కూడా ఎవ్వరినీ ఏమీ అనకుండా ఆలయ రక్షణగా వ్యవహరిస్తుందని భక్తులు భావిస్తుంటారు. ఇలా ఈ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. చూసాం కదండి, ఈ దేవాలయంలో ఎన్నో అద్భుతాలు, విశేషాలు, వింతలు మనకు కనిపించాయి. అంతేకాకుండా మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారి అనుభూతి ఎలా ఉంది అనే అంశాలపై తెలుసుకుందాం. చెప్పండి మేడం, మరి ఈ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మీరు రావడం జరిగింది కదా, అసలు మీకు ఎలా అనిపించింది, ఏంటి మీకు స్వయంగా ఏమైనా అనుభవాలు ఉన్నాయి? మేము ఈ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామికి రావడం నేను రెండోసారి. నేను మొదటిసారి వచ్చినప్పుడే నాకు చాలా అద్భుతంగా అనిపించి నా మిత్రుల్ని కూడా ఇక్కడికి రావాలని తీసుకొచ్చాను. ఇక్కడ మంగళవారం హనుమంతుని కానీ, నాగమయ్య కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఇది. ఇక్కడ ఉన్న కోనేరు కూడా 365 రోజులు ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. ఎంత ఎండాకాలంలో కూడా నీరు తగ్గదంట. ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం జరుగుతుందంట. ఇక్కడ 2 మునులు కూడా ఇప్పటికీ కూడా వారు తపస్సు చేసుకొని వెళ్తారంట. ఇది చాలా ప్రసిద్ధమైన ఆలయము. ఏంటంటే ఇక్కడ మనము ఇంకా ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మనము ఇంకా ఈ భక్తులు రావడం ద్వారా ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అంటే మీరు మొదటిసారిగా రావడం జరిగింది కదా మేడం, మరి మీ అభిప్రాయం ఎలా ఉంది, ఏంటి? ఇక్కడ వాతావరణం అదంతా చూసి ప్రశాంతంగా అనిపించింది. లోపట అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అన్నట్టు ఒక ప్రతిరూపం అట్లా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉన్నది, నాకు చాలా హాయిగా ఉన్నది, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. భక్తులు కూడా వారు కోరిన కోరికలు కానీ, తర్వాత ఇలాంటి వాతావరణం, నగరం దగ్గరలో ఇలాంటి వాతావరణం ఉండడం చాలా అద్భుతమని, అటు చూసుకున్నట్టయితే భద్రకాళి చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ క్షేత్రంలో చాలా ప్రశాంతత ఉంటుందని, ఒక విధంగా చూసుకున్నట్టయితే దేవుడు ప్రత్యక్షంగా ఇక్కడ వెలిశాడు అనడానికి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయని వారు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రదీప్ రాజు, SX న్యూస్.